వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము కూడా శ్రద్ధతో వినుచున్నందుకు దేవుని తరఫున మీ అందరకు అభివందనలు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు ఈ యొక్క వాక్య భాగాలని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి ముందుగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ given this great opportunity to share this word of God with you happily every week. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. కృపగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, మరి ఒకసారి మీ ప్రియబిడ్డలతో కలిసి మీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపండి. ఈ సమయంలో నా తండ్రి, ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభువా, వారి యొక్క వ్యాధులను అరికట్టండి, వారికి స్వస్థతను అనుగ్రహించండి నాయన. మీ గాయపడిన హస్తములతో వారిని ముట్టండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ యొక్క శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. మెట్టుకు మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ వాక్యాన్ని శ్రద్ధతో వినగలిగినటువంటి భాగ్యాన్ని మీ ప్రియబిడ్డలకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖములో చేర్చుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు మనము చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగయ్యానంటే, ఈ భూమి మీద నివసించేటువంటి మనము అనేక రకాలైనటువంటి క్రోధములతోటి, అనేక రకాలైనటువంటి విమతలు, భేదములు, అసూయ స్వభావములు, కక్షలు, కార్పణ్యములు, ఈ విధమైనటువంటి పద్ధతులలో క్రైస్తవులేమి, దేవునిని తెలుసుకోలేనటువంటి మనుషులేమి, వీరందరూ కూడా పైన చెప్పినటువంటి ఆ లక్షణాలతోటి జీవిస్తూ ఉంటారు. అయితే దేవునిని తెలుసుకునేటువంటి వారికి ఏ విధమైనటువంటి క్రోధములు, ఏ విధమైనటువంటి కక్షలు, అసూయ స్వభావములు ఉండరాదని దేవుడు మనకి తేట తెల్లముగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఎలాగా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. ప్రతి వారిలో కూడా ఏముంటుందంటే దుర్నీతి, అసత్యము, నిజం పలకటం ఏ వ్యక్తికి చేత కాదు, మంచి కార్యాలు చేయటం ఏ వ్యక్తికి చేత కాదు. అయితే అన్యులు చేశారని అంటే దానికి ఒక అర్థం ఉంది. అయితే క్రైస్తవుడు అయినటువంటి నీవు, దేవునిని తెలుసుకునేటువంటి నీవు ఎలా ఉంటున్నావు? దుర్నీతి ఏలుబడి చేస్తుంది నీలో ఏ విధమైనటువంటి సత్యము లేదు. పైకి దేవుని నమ్ముకుంటున్నావు, నేను క్రైస్తవుడనైనాను,
లేకపోతే పుట్టి క్రైస్తవుడు నేను అని నువ్వు చెప్పుకుంటా ఉన్నావు. కానీ నీలో ఏం వెళ్తుందయ్యారంటే దుర్నీతి వేలబడి చేస్తూ ఉంది. సాతానుడు ఏలబడి చేస్తున్నాడు. సాతానుడు యొక్క లక్షణాలతోటి నీవు నింపబడిపోయి ఉన్నావు. దేవుని చెప్పేటువంటి మాట ఒకటే, కానీ నీవు స్వంతంగా చేసి స్వంతంగా నీవు నీ ఆలోచన ప్రకారంగా చేసినటువంటి పనులతోటి నీవు నిమగ్నమైపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. అంటే ఏంటి? సత్యము నీలో లేదు, దుర్నీతి నీలో ఏలుబడి చేస్తుంది, సత్యాన్ని నీవు అడ్డగించేస్తున్నావు. దేవుని యొక్క వాక్యము ఒక రకంగా చెప్తుంటే దానికి నీవేం చేస్తున్నావంటే వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నావు. వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలని నీవు క్రియేట్ చేస్తున్నావు. కానీ అవి సొంతంగా కాదు, క్రియేట్ చేస్తున్నావు. అంటే సహజంగా నీవు లేని దానిని ఉన్నట్టుగా నీవు బయలుపరుస్తున్నావు ఇతరులకి. అది ఇక్కడ దేవుడు చెప్పే ఈ సత్యాన్ని అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను ఈ దుర్నీతి ఏలబడి చేస్తుందని అంటే, మంచి పనులను నువ్వు అడ్డగిస్తున్నావనంటే, దేవుని యొక్క కార్యాలను అడ్డగిస్తున్నావనంటే, దేవుని యొక్క ప్రజలను మందిరానికి వెళ్లకుండా నీవు దుర్నీతి చేత నువ్వు ఆపుతున్నావు. అది నీ యొక్క టాలెంట్. నీవు క్రైస్తవుడువా, క్రైస్తవురాలువా? దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి బిడ్డలనే నీవు పాడు చేస్తున్నావు. కానీ నీవు క్రైస్తవురాలుగా పరిగణింపబడుతున్నావు. అది నీకు నువ్వే అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క దృష్టిలో నీవు చాలా దుర్మార్గమైనటువంటి పనులు నువ్వు చేస్తున్నావు. సమస్తమైనటువంటి సత్యాన్ని అడ్డగించి, మంచి పనులు చేసేవారిని అడ్డగించి నీవేం చేస్తున్నావు? చెడ్డవారితోటి సాంగత్యం చేస్తున్నావు. దేవుని యొక్క మాటలను వినకుండా చేస్తున్నావు నీవు. కాబట్టి అటువంటి పనులు నీకు తగువు. అటువంటి లక్షణాల యొక్క మనుషులలో సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఇటువంటి లక్షణాలు కలిగి ఉండేటువంటి నీలో దేవుని యొక్క కోపము నీ మీదకు వస్తుంది. పరలోకములో ఉండేటువంటి తండ్రి సమస్త విధములైనటువంటి పనులను, సమస్త విధములైనటువంటి మనస్తత్వము గలవారిని చూస్తూ ఉన్నాడు పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రికి నీ మీద సమస్తమైనటువంటి కోపము బయలుపరచబడుచున్నది. చూసావా? దేవుని యొక్క కోపానికి నీవు ఉగ్రతకి చోటిస్తూ ఉన్నావు. ఎందుకనంటే సమస్త విధములైనటువంటి దుర్నీతి నీలో ఉంది కనుక, అసూయ స్వభావాలు నీలో ఉన్నాయి కనుక. కానీ దేవుని యొక్క మాటలను వింటున్నావే తప్ప నీ యొక్క మనసును నీవు ఇంతవరకు కూడా మార్చుకోలేకపోతున్నావు. దేవుని యొక్క బాటలో నీవు నడవలేకుండా ఉంటున్నావు. దేవుని యొక్క బాటలో నడిస్తే నీకంత మేలే జరుగుతుంది. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను కూడా నీవు లెక్క చేయలేకుండా ఉంటున్నావు. 1 సమూయేలు 12వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. చూసారా? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయనలో నీవు నడవాలని, ఆయన బిడ్డగా స్వీకరించాలని, ఆయన కుమారుడిగా స్వీకరించాలని, ఆయన కుమార్తెగా స్వీకరించాలని దేవుడు నీయందు తన మిక్కటమైనటువంటి ప్రేమతో కలిగి ఉన్నారు. తన మిక్కటమైనటువంటి ప్రేమను నీ మీద చూపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే నీవు ఆయనకు కావాలి, ఆయన బిడ్డగా స్వీకరించాలని, నీవు రక్షణ పొందాలని, నీవు మారు మనసు పొందాలని ఆయన యొక్క ఆశ. కానీ నీవేం చేస్తున్నావనంటే సమస్త విధములైనటువంటి దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించుచు, సత్యమైనటువంటి మాటలు నీకు కుదరవు. ఒక పని ఒక రకంగా జరిగితే దాన్ని ఇంకో రకంగా మల్టిఫై చేసి నువ్వేం చేస్తున్నావు అంటే గొడవలకు కారణభూతురాలుగా కనపడుతున్నావు.
దేవుని యొక్క బిడ్డలను అసహించుకుంటున్నావు. నీవే అసహ్యురాలుగా నీకు తెలియటం లేదు. నీ మీద అసహ్యం కలిగేటువంటి జనాంగము చాలామంది ఉన్నారనేటువంటి సంగతి నీకు తెలియలేకుండా పోతుంది. కాబట్టి నీవు క్రైస్తవుడువా, క్రైస్తవురాలువా? దేవుని యొక్క భయం నీలో ఏమైనా ఉన్నదా? నీవు మందిరానికి వెళ్ళి సమస్త విధములైనటువంటి కోరికలతోటి దేవుని ముందు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడు అసలు నీ ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడా? ఎందుకనంటే జవాబు ఇవ్వలేకపోవటానికి గల కారణాలు ఏమైతే ఉన్నాయో అవి నీ అంతరంగానికి తెలుసు. దేవునిలో నీవు సరి అయినటువంటి భయభక్తులతో ఉంటే నీవు అనుకునేటువంటి కోరికలన్నింటినీ కూడా ఆయన సిద్ధింప చేయటం ఆయనకు సిద్ధంగా ఉన్నారు. ఏమన్నారు? యెహోవా మిమ్మును తనకు నిజముగా తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన కుమార్తెగా నీవు ఉండాలని, నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి ఈ దుర్నీతి విషయములైనటువంటి ఈ క్రూరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తొలగించుకుంటే ఆయన కుమారుడుగా నీవు అంగీకరింపబడతావు, ఆయన కుమార్తెగా అంగీకరింపబడతావు. ఆయన బిడ్డలుగా ఆయన స్వీకరించటానికి ఆయన చాలా ఇష్టము కలిగి ఉన్నాడు. అంతేకాదు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. దేవునికి స్తోత్రం. తన ఘనమైనటువంటి నామము నిమిత్తము, ఎందుకనంటే ఆయననే ఎల్లప్పుడూ కూడా నీవు పూజించుకుంటాలే, ఆయనకే ఎల్లప్పుడూ కూడా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి, ఆయనలో ఎల్లప్పుడూ కూడా నీవు భయభక్తులు కలిగి ఉండాలి. సమస్త విధములైనటువంటి దుర్నీతిని తీసివేయాలని చెప్తా ఉన్నాడు దేవుడు. సమస్త విధమైనటువంటి క్రూరమును తీసివేయాలన్నాడు. కానీ నీలో ఎంత కాలము కూడా క్రూరత్వము, అసూయ స్వభావము ఇవన్నీ కూడా మిళితమైపోయి ఉన్నాయి. కానీ మరలా నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరంలోకి వెళ్ళి తప్పట్లు కొట్టేస్తున్నావు. దేవుని మందిరంలో నువ్వు తప్పట్లు కొట్టేస్తే దేవుడు నీ ప్రార్థన వినటానికి ఆయన సంతోషముగా ఉన్నాడా? ఎందుకనంటే దేవుని చెప్పేటువంటి మాట ప్రకారముగా నీవు జీవిస్తే నీ యొక్క ప్రార్థన ఆయన అంగీకరించడానికి ఆయన సంతోషముగా ఉంటున్నాడు. ఆయన జనాంగముగా చేసుకోనటానికి ఆయన ఇష్టపడుతున్నారు. కానీ నీలో ఉండేటువంటి ఈ హేయ స్వభావముల ద్వారా నీవు దేవునికి దూరముగా ఉంటున్నావు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు. నీ లోటుపాట్లను ఆయన తీర్చడానికే ఆయన ఇష్టపడటం లేదు. ఎందుకనంటే నీలో ఉండేటువంటి క్రూరత్వము, నీలో ఉండేటువంటి అసూయ స్వభావం మెయిన్ నీలో ఏలబడి చేస్తుంది. సాతాను యొక్క క్రియలు నీలో ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అది ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజల కంటే ముందుగా దేవుడు గ్రహిస్తున్నాడు. కానీ ఎవరు కూడా నన్ను అర్థం చేసుకుంటా లేదని నీవు అనుకుంటున్నావు అంతే. కానీ దేవునికి అయిష్టమైనటువంటి పనులు నువ్వు చేస్తున్నావు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఎంతో నమ్మకమైనవి, ఎంతో బలీయమైనవి. దేవుని యొక్క మాటలు స్వచ్ఛమైనవి. ఆ స్వచ్ఛమైనటువంటి మాటలను నీవు అంగీకరిస్తే అంతా నీ కుటుంబంలో మేలే జరుగుతుందో తప్ప కీడేమి నీ దగ్గరకు రాదు. పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏంటయ్యా పరలోకము నుండి బయలుపరుచున్నదే? దేవుని యొక్క కోపము నీ మీదకు బయలుపరచబడుతున్నది. ఎప్పుడయ్యానంటే దేవుని యొక్క సత్యమైనటువంటి మాటలను నీవు అడ్డగిస్తున్నావు. దేవుని యొక్క మాటలని స్వచ్ఛంగా వినేటువంటి ప్రజలకు నీవు ఆటంకంగా కనపడుతున్నావు. వారి యొక్క ప్రార్థనలకు వెళ్ళొద్దని నీవు చెప్తా ఉన్నావు డైరెక్ట్గా. కాబట్టి నీవు ఈ లోకంలో దేవుని యొక్క మాటలను వినేటువంటి వారికి ఏ విధమైనటువంటి అసహ్యమైనటువంటి మాటలు చెప్పి నీవు వారిని సత్యములో నుంచి అడ్డగిస్తూ ఉన్నావు. నీ యొక్క మాటలనే కూడా దేవుడు ఏం చేస్తున్నాడనంటే అవి అడ్డంకులుగా తయారు చేస్తున్నావు. నీ కోరికలు నెరవేరనట్లుగా నువ్వు చేస్తున్నావు. తద్వారా నువ్వు బాధలు పడిపోతున్నావు. ఈ సత్యాన్ని నీవు ఎప్పుడైనా గమనించావా? ఇవి గమనించలేవు. నీవు నీ యొక్క ఏలుబడితనంగా నీవే చేస్తూ ఉంటున్నావు. నీవు ఒక మోనార్క్గా తయారవుతున్నావు. దేవునిలో
మోనార్క్గా తయారైతే, నియంతగా తయారైతే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకు రావు. ఎందుకనగా దేవుని గురించి సైక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఏమైతే ఉన్నదో, దేవుడు ఏమైతే చెప్తా ఉన్నారో అది మీ మధ్య ఉన్నది. ఈ బైబిల్ గ్రంథములో వ్రాయబడే ఉన్నవి. కానీ ఈ బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు నువ్వేం చేస్తున్నావంటే నీ యొక్క దుర్నీతి చేత సమస్తమును ప్రక్కన పెడుతున్నావు. సమస్తాన్ని ప్రక్కన పెడుతున్నావు. దేవుని యొక్క మాటలని ప్రక్కన పెడుతున్నావు. వినుండి కూడా దేవుని యొక్క భక్తులని ప్రార్థనలకు వెళ్లకుండా నీవు చేస్తున్నావు. అది నీ యొక్క గొప్పతనము అని అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో ఎప్పుడూ కూడా తక్కువ స్థితిలోనే జీవిస్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు తప్ప నీ యొక్క క్రియలను బట్టి నీవెప్పుడు కూడా క్రింది స్థాయిలోనే కనపడతా ఉన్నావు. నీ బ్రతుకంతా క్రింది స్థాయిలోనే ఉంటుంది. దేవుని యొక్క మాటలకు నీవు ఎప్పుడైతే విలువైనటువంటి స్థానాన్ని ఇస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నీవు గౌరవిస్తావో, దేవుని యొక్క బిడ్డలను ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కుటుంబంలో జరుగుతాయి. ఆయన యొక్క కృప నీ మీద కృమ్మరింపబడి ఉంటుంది. ఇవన్నీ కూడా అసత్యాలుగా కనపడుతున్నాయి నీకు. ఎందుకనంటే నీవు సమస్తము కూడా ఏం చేస్తున్నావు? దేవునికి అనుకూలంగా జీవించటం లేదు. ఇంకా నీకు కావలసి వస్తే దేవుడే లేడు అంటున్నావు. ఎందుకనంటే నీవు కావలసినటువంటి కోరికలను, నీకు కావలసినటువంటి సదుపాయాలను దేవుడు నాకు ఇవ్వటం లేదయా. ఎంతో కాలంగా నేను దేవుని నమ్ముకుంటున్నాను, కానీ దేవుడు నాకు ఏ విధమైనటువంటి మేలు చేశాడు? నా యొక్క పరిస్థితి ఈ రకంగానే కనబడుతుంది అని నీవు అనుకుంటున్నావు. ఎందుకని దేవుడు నీకు ఏ విధమైనటువంటి మంచి కార్యాలు చేయటం లేదు కనుక. అంతే తప్ప దేవునిలో నీ బుద్ధి ఈ రకంగా ఉంటుంది అనేటువంటి మనసుని నీవు తెచ్చుకోలేకపోతున్నావు. దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డగా జీవించుకోలేకపోతున్నావు. దేవునిలో మంచి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా నీవు పరిగణింపబడలేకపోతున్నావు. కానీ నీవేమంటున్నావు? దేవుని మీద నిందలేస్తున్నావు. నీవు అనుకునేటువంటి కోరికలు సిద్ధింపచేయలేకపోతున్నాడు దేవుడు. నా కోరికలు నెరవేరలేకపోతున్నాయి, దేవుడు నాకు తీర్చటం లేదు అని దేవుని మీద నీవు నిందలేస్తున్నావు. తరువాత దేవుని మీద నీవు అడ్డం తిరుగుతున్నావు. ఎలాగా? కీర్తన గ్రంథము 14వ వచనము 1వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 14 verse 1-2. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొనుదురు. చూసారా? దేవుడే లేడంటున్నావు నీవు. ఎందుకని? నీవు అనుకునేటువంటి కోరికలు నెరవేరటం లేదు కాబట్టి, ఆకాశంలో నుంచి నీకు ఊడిపడటం లేదని, నీవు కష్టపడనటువంటి దానికి నీవు ఆశిస్తున్నావు కనుక నీకు దొరకటం లేదది. అందుకని ఏమంటున్నావంటే దేవుడు లేడు, ఏమీ లేడు. ఎంతో కాలంగా నేను ప్రార్థనలకు వెళ్తున్నానండి, దేవుడు నాకు ఈ వ్యాధి నుంచి నన్ను నివారణం చేయటలేదు, ఈ వ్యాధి అరికట్టడం లేదు. ఎంతో కాలంగా నేను దేవుని నమ్ముకుంటున్నానండి, కానీ నాకు అన్ని కష్టాలే వస్తున్నాయండి. కష్టాలు దేని చేత వస్తున్నాయి? నీకు దేవుడు చెప్పేటువంటి ఆ వాక్య ప్రకారంగా నీవు జీవిస్తున్నావా? దేవుని యొక్క మాటలను అసలు నువ్వు వింటున్నావా? ఒక దైవజనుడికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని నీవు ఇస్తున్నావా? ఈ విధమైనటువంటి మంచి లక్షణాలు నీవు లేవు. లేకుండా నీవేం చేస్తున్నావంటే నాకు దేవుడే లేడు. ఎందుకనంటే నీ కుటుంబంలో కలిగినటువంటి శోధనల చేత నీవు దేవుని మీదకు తిరగబడుతున్నావు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. హృదయములో అనుకుంటే సరిపోతుందా? బయటికే చెప్పేస్తున్నావు నీవు. నీలో ఉండేటువంటి ఆ బాధ నీకు అలా అనిపిస్తుంది, ఇతరులతో ఆ రకంగా నీవు చెప్తా ఉన్నావు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు ఎప్పుడైతే నీవు లేడని అంటున్నావో
నీవు మొత్తంగా టోటల్లీ యు రూయిన్, మొత్తం మీద నీవు మటుమాడుమైపోతున్నావు. నీవు రూయిన్ అంటే నాశనం అయిపోతున్నావు అనేటువంటి లెక్క. అసహ్య కార్యములు చేయుదురు, వారు చెడిపోయిన వారు. దేవుడిని ఎప్పుడైతే నువ్వు లేదని అన్నావో నువ్వు టోటల్గా చెడిపోయినట్టే. ఈ భూమి మీద నువ్వు బ్రతకటం కూడా వేస్టే. ఎందుకనంటే దేవుడు నిన్ను కని పెంచి పోషించి ఆయురారోగ్యాలు ఇచ్చి తన యొక్క రెక్కల చాటున భద్రపరిచినటువంటి దేవునిని నువ్వేం చేస్తున్నావంటే దేవుడే లేడని చెప్తున్నావు. టోటల్గా ఆ స్టేట్మెంట్ ఇస్తున్నావు. నీకు మేలు చేసినటువంటి వ్యక్తిని ఈ లోకంలో నువ్వు పూజిస్తావు. నీకు మేలు చేసినటువంటి వ్యక్తి గురించి ఈ లోకములో ఎంతో ఘనంగా నువ్వు చెప్పుకుంటూ ఉంటావు. కానీ దేవుడే నీకు సమస్తాన్ని అనుగ్రహించినటువంటి దేవుని మీద నీవు తిరగబడి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. చెడిపోయిన వారు అసహ్య కార్యములు నీవు చేయుదువు, మేలు చేయువాడొకడు నువ్వు లేడు. ఎవరు చేస్తారయ్యా నీకు మేలు? నీ కన్న తండ్రి మీదకే నువ్వు అడ్డం తిరిగినప్పుడు, నిన్ను కని పెంచినటువంటి దేవుని మీద నీకు అడ్డం తిరిగినప్పుడు దేవుడు నీకు ఏ విధమైనటువంటి మేలు చేయటానికి పూనుకుంటారో. కానీ ఆ విధమైనటువంటి మనస్తత్వముతోటి నీవు ఎల్లప్పుడూ ఉంటున్నావు. దేవుడు లేడు అని అంటున్నావు నీవు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఒక రకంగా ఉంటే నీవు ఒక రకంగా ప్రవర్తిస్తున్నావు. యోహాను సువార్త 14:18 ఈ విధంగా మాట్లాడుతున్నారు. ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14:18, మిమ్ములను అనాథులనుగా విడవను, మీ వద్దకు వత్తును. నువ్వు భయపడిపోతున్నావేమో, భయాందోళన కలిగి ఉంటున్నావేమో, కానీ మిమ్ములను అనాథులనుగా విడవను, మీ వద్దకు నేను వత్తును. ఎప్పుడు వస్తాడు దేవుడు? నీలో ప్రార్థనా శక్తి ఉన్నప్పుడు, నీలో మంచితనం ఉన్నప్పుడు, నీలో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క బిడ్డల పట్ల మర్యాదగా నడుచుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీ యొద్దకు వత్తును, మిమ్మల్ని అనాథులుగా విడవను, నా ఆశీర్వాదము మీ మీద నేను కుమ్మరించేదను. అలా కుమ్మరించినటువంటి దేవుని పట్ల నీవు భయభక్తులతో ఉండినట్లయితే నీ యొక్క జీవితం అంతా వెలుగుమయమై ఉంటుంది. ఆ వెలుగును స్వీకరించు. ఆ వెలుగును స్వీకరించాలని అంటే నీవు మారు మనసు పొందు. మారు మనసు పొందడం ద్వారా రక్షణ భాగ్యాన్ని స్వీకరించు. రక్షణ భాగ్యాన్ని స్వీకరిస్తే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి తలాంతులను ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకున్నారు పిల్లలు. అందరూ తలలు ఉంచి కండ్లు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన యేసయ్య మీకు స్తోత్రములు చెల్లించుకోండి. ఎంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు నాయన, మీకు వందనాలు చేయించుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మిమ్మల్ని నిజమైనటువంటి రక్షకుడిగా స్వీకరించాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం వారిలో కలిగేలాగా చేయండి తండ్రి.
మీరు నమ్ముకునేటువంటి బిడ్డలుగా తయారు చేయండి నాయన. మీ అందు భయభక్తులు కలిగేటువంటి బిడ్డలుగా తయారు చేయండి నాయన. మీ యొక్క గొప్పతనాన్ని నా ప్రభు వారు గుర్తెరగలిగిన సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రములు. ఈ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి నా ప్రభు. మీకు మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ అందు సంతోషించగలిగేటువంటి భాగ్యాన్ని దయచేయమని, తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు మాకు దొరికాడనేటువంటి సంతోష ఆనంద భాగ్యములు దయచేయమని, ఈ చిన్ని మనములు మీ పరలోక సందులో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడే యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.